రేపటి నుంచి మొదలవుతా ఉంది అసలైన ఆట. ఇంకో 2 రోజులలో అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే షూట్ అయితే జరగబోతోంది. అంటే ఓటింగ్ ఎలా జరుగుతా అంటే బీభత్సంగా జరుగుతూ ఉంది. ఒకరికి మించి ఒకరు, నేను తక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే నువ్వు తక్కువ అనే రేంజ్లో పడతా ఉన్నాయి. నిజంగా చాలా మంది ఈ టాప్ 15లో ఉన్న మెంబర్స్ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట. మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు వృధా చేసుకోకూడదు అని చెప్పేసి కళ్యాణ్ పడాల ట్రిక్ ఏదైతే ఉందో అది అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంతమంది కామనర్స్ని పంపిస్తూ ఉన్నారు, ఎంతమంది వెళ్ళబోతా ఉన్నారు, 7 మందా 8 మందా మెంబర్స్ని పంపిస్తారా లేకపోతే తర్వాత వైల్డ్ కార్డ్స్ పంపిస్తారా అనేది క్లియర్ కట్ అప్డేట్ ఇస్తా. మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఓకేనా, లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గాయ్స్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో చూసుకున్నట్టు స్టార్ట్ అవుతుంది. సో అలా ప్రియాంక 13th పొజిషన్ అండ్ 12th పొజిషన్ వచ్చేసి అపూర్వ గారు. అపూర్వ గారు పాయింట్స్ బాగా పెడతారు, క్లియర్గా ఉంటా ఉన్నారు, గేమ్ విషయంలో ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తూ ఉన్నారు, ఫ్రెండ్ లేదు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని తేడా లేకుండా ఉతికి పారేస్తూ ఉన్నారు. కానీ అట్లాంటి ఆవిడకు కూడా ఫేమ్ ఉంది. మిస్ ఇండియా అవ్వచ్చు, మిస్ ఇంకోటి అవ్వచ్చు, బట్ ఓటింగ్ విషయంలో చూస్తే 12th పొజిషన్లో ఉంది, సేమ్ 2%తో. మిగతా వాళ్ళంతా 1%, అప్పుడు ఒక 12th పొజిషన్లో 2%. అండ్ 11th పొజిషన్లో వచ్చేసి 60. సో ఈవిడ కూడా 3% ఓటింగ్ షేర్తో 11th పొజిషన్లో ఉంది. ఈవిడ కూడా గేమ్ బాగా ఆడుతూ ఉంది. నిన్న డీమోన్ పవన్ ఏదైతే డ్యూయట్ సాంగ్ ఉందో అది బాగా వర్కౌట్ అయింది అనుకుంటా. నిన్న ఈవిడ అపూర్వ కంటే కింద ఉండే, ఈరోజు అపూర్వ కంటే పైకి వెళ్ళింది. నిన్న సాంగ్ ఎఫెక్ట్ అనుకుంటా డీమోన్ పవన్కి సంబంధించిన ఫ్యాన్స్ ఓట్లు వేసిండారు, కంపల్సరీ ఓట్లు వేసి ఉంటారు నాకు తెలుసు. ఇంకా అందుకే ఆవిడ పొజిషన్ మారింది. అండ్ నిన్న కూడా ఇంకో పర్సన్ గురించి మాట్లాడుకుంటే 10th పొజిషన్లో రామకృష్ణ ఉండే. నిన్న ఆయన పొజిషన్ వచ్చినప్పుడు మాట్లాడతా. బట్ ఇప్పుడు 10th పొజిషన్లో హేమంత్ ఉన్నాడు. హేమంత్ 3% ఓటింగ్తో ఉన్నాడు. బట్ అంత పర్ఫార్మెన్స్ లేదు, గేమ్ ఆడలేదు కాబట్టి, గ్యాప్ ఉంది కాబట్టి పడట్లేదు అనుకుంటా. మేబీ చూసి వేరే వాళ్ళ గేమ్ నచ్చడం వల్ల మేబీ 10th పొజిషన్లో హేమంత్ ఉన్నాడు. 9th పొజిషన్లో శాలిని నిన్న 7th పొజిషన్లో ఉండే, ఈరోజు చూస్తే 9th పొజిషన్లో ఉంది. ఎందుకు అంటే ఏం ఆడట్లే, గ్యాప్ వస్తూ ఉంది. గ్యాప్ వస్తే ఆడియన్స్ మైండ్ మారిపోతుంది. ఆడియన్స్ మైండ్ మారిందా ఇంకొకరి మీద మైండ్ పడిపోతుంది, అట్రాక్ట్ అయిపోతారు, ఈజీగా ఓట్లు వాళ్ళ చేతి మీదకి వెళ్ళిపోతాయి. సో అందుకోసం కనపడతా ఉండాలి, ఏదో కలర్ చేయాలి, ఏదో ఒకటి కిరిక్ పంచాయతీలు చేస్తూ ఉండాలి. అన్నీ చేస్తూ ఉంటేనే అయితే ఓట్లు గీట్లు అన్నీ పోట్లు ఏదో ఒకటి ఇంకా. సో అలా 9th పొజిషన్లో శాలిని గారు 4% ఓటింగ్తో అయితే ఉన్నారు. అండ్ దానిపైన 8th పొజిషన్లో బాగి తుల్లూరి గారు. ఈవిడ నిన్న 12th పొజిషన్లో ఉండే, ఈరోజు చూస్తే 8th పొజిషన్. 12th ఎక్కడ, 8th ఎక్కడ అంటే నిన్న గేమ్ ఎఫెక్ట్ అనమాట. ఆవిడ గేమ్ మంచిగా ఆడి గెలిచారు, కనపడారు, ఆవిడ ఎఫర్ట్స్ గడపడాయి, ఎఫర్ట్స్ మంచిగా చూపించారు, ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు, దట్టు ఆవిడ సాక్రిఫైస్ చేశారు. సో కంపల్సరీ ఆవిడ గేమ్ చూసి, దట్టు ఆవిడ టాస్కులు చూసి కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆవిడ 12th పొజిషన్ నుంచి ఈరోజు 8th పొజిషన్కి తీసుకొచ్చారు, దట్టు 4% ఓటింగ్తో. దానిపైన రామకృష్ణ విషయంలో నాకు షాకింగ్ ఉంది. నిన్న 10th పొజిషన్ ఉన్న రామకృష్ణ ఈరోజు 7th పొజిషన్కి వచ్చాడు అంటే వాట్ హ్యాపెనింగ్ అంటే పిఆర్ వర్కింగ్ జరుగుతూ ఉందా, లేకుంటే పర్సనల్గా వెళ్ళి ఓట్లు వేయించుకుంటా ఉన్నారా, కాలేజెస్ స్కూల్స్ తిరుగుతూ ఉన్నారా అనేది ఇంకా అప్డేట్ లేదు. బట్ 10th పొజిషన్ నుంచి 7th పొజిషన్కి రావడం అనేది అబ్సల్యూట్లీ షాకింగ్ అంటే షాకింగ్. సో అలా 7th పొజిషన్లో 6% ఓటింగ్తో రామకృష్ణ ఉన్నాడు. అండ్ 6th పొజిషన్ గురించి మాట్లాడుకుంటే రాజకుమారి దయాన. ఈవిడ నిన్న 5th పొజిషన్, అంటే ఫస్ట్ డే సెకండ్ డే 5th పొజిషన్ చేంజ్ అవ్వలే. బట్ ఈరోజు 6th పొజిషన్లో ఉన్నారు రాజకుమారి గారు. బయట రీచ్ చూస్తే రాజకుమారి గారికి చాలా ఉంది, బట్ ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నప్పుడు 6th పొజిషన్ ఓటింగ్ వరకు పడతా ఉంది. చాలా మంది ఏమనుకుంటా ఉన్నారంటే టాప్ 6 వరకు పెట్టినా మా కంటెస్టెంట్ని వెళ్ళిపోతుంది, హౌస్లోకి అడుగు పెట్టేస్తుంది అనుకుంటా ఉన్నారేమో. తప్పు. హౌస్లో పంపించేది ఈసారి 5 మెంబర్స్ని మాత్రమే. అందులో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉండొచ్చు, 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఈసారి టాప్ 8 మెంబర్స్ని తీసుకుంటా ఉన్నారు. కానీ హౌస్లోకి ఫస్ట్ పంపించేది 5 మెంబర్స్ మాత్రమే. తరువాత వైల్డ్ కార్డ్ ప్రకారంగా అంటే సెకండ్ వీక్ వైల్డ్ కార్డు పంపిస్తారు. 4th వీక్ వచ్చేసరికి వైల్డ్ కార్డ్స్ లాగా అగ్నిపరీక్ష వాళ్ళని లోపలికి పంపించి సెలెక్ట్ చేసుకొని అంటారు. అందులో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఎవరిని పంపించాలో అని. కానీ ఒక ఎపిసోడ్ని హైప్ లేపాలి, అందరిని లోపలికి పంపించి గొడవలు పెట్టాలి, ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి, నామినేషన్ పాయింట్లు పెట్టాలి, దానికి సంబంధించి ఇంకో నామినేషన్ పాయింట్లు దొరుకుతాయని ఏదో ఒక స్క్రిప్ట్ అల్లుతాడు బిగ్ బాస్. మనకు తెలిసిందే, ఇదంతా చూస్తూనే ఉన్నాం. 10th సీజన్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా. సో అలా 6th పొజిషన్లో రాజకుమారి గారు ఉన్నారు 7% ఓటింగ్తో. ఆవిడ ఓటింగ్ తగ్గడానికి కారణం ఏంటంటే ఈ ఎపిసోడ్లో అంత నిన్న కనపడలేదు కాబట్టి అదొక్క రీజన్ వల్లనే. సో దానిపైన ఉన్నది ఝాన్సీ నిన్న డే 2 ఓటింగ్లో నిజంగా సెకండ్లో ఉండే, సెకండ్ నుంచి 5th వచ్చింది.
అంటే ఓటింగ్ ఎలా జరుగుతా అంటే బీభత్సంగా జరుగుతూ ఉంది. ఒకరికి మించి ఒకరు, నేను తక్కువ అంటే నేను ఎక్కువ, నేను ఎక్కువ అంటే నువ్వు తక్కువ అనే రేంజ్లో పడతా ఉన్నాయి. నిజంగా చాలామంది ఈ టాప్ 15లో ఉన్న మెంబర్స్ ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట. మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ కంటెస్టెంట్స్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు వృధా చేసుకోకూడదు అని చెప్పేసి కళ్యాణ్ పడాల ట్రిక్ ఏదైతే ఉందో అది మొత్తానికి చేసేస్తా ఉన్నారు. ఇంకా తగ్గరు మన వాళ్ళు. విన్నర్ వచ్చి చెప్తే ఎందుకు విన్నర్ చెప్పు? విన్నర్ చెప్తే ఇంకా మనం కూడా విన్నర్ అవుతాం. దట్టు కామనర్ విన్ అయ్యాడు, మనం విన్ అయ్యి చూపించాలి. ఆయన 9th ఏదైతే సీజన్ ఉందో కప్ ఎత్తాడు, ఆ కప్పు మనం 10th సీజన్ ఎత్తాలని ఎయిమ్ పెట్టుకున్నారు. ఇంకా మొత్తానికి అలా తిరిగేస్తూ ఉన్నారు. కానీ ఝాన్సీ ఓటింగ్కి 10%, 5th పొజిషన్లో 10% ఓటింగ్ ఉంది. దానిపైన ఎవరైతే ఉన్నారో మిథిలేష్ వచ్చేసి 4th పొజిషన్లో ఉన్నాడు. సేమ్ 10%తోనే. మిథిలేష్ ఇంతవరకు గేమ్లో కనపడకపోయినా కూడా ఆ ఫస్ట్ ఎపిసోడ్లో ఆడిషన్లో ఏదైతే తన పర్ఫార్మెన్స్, తన ఫిజిక్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తా ఉన్నారో దాని మీదే స్టిక్ ఆన్ అయిపోయి ఆ ఫస్ట్ ఆడిషన్ దగ్గరనే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయి తన ఫాలోవర్స్గా, తన ఇంతకుముందు జిమ్ టిప్స్ ఇస్తూ ఉన్న ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్గా ఆ ఓట్లన్నీ ఇప్పుడు పడతా ఉన్నాయి. అలా 4th పొజిషన్లో సేమ్ 10%లోనే ఉన్నారు మిథిలేష్ కూడా. అండ్ 3rd, 2nd, 1st పొజిషన్ మాట్లాడుకునే ముందు నిజంగా వీళ్ళ ముగ్గురులో నాకు ఎఫెక్టివ్గా కనిపిస్తూ ఉంది అమన్ అండ్ రోహిత్. వీళ్ళిద్దరిలోనే కనిపిస్తూ ఉంది. అండ్ ఆర్జే చరణ్ విషయంలో ఏం చేస్తూ ఉన్నాడో నాకు తెలియదు. బట్ ఇంతవరకు ఎపిసోడ్లో అయితే మీరు కూడా ఎక్కడ చూడలే. ఫర్దర్గా వచ్చే ఎపిసోడ్లో కూడా తన గేమ్ ఎక్కడ కనపడదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నేను దాన్ని కాదనట్లేదు. ఆర్జే చరణ్ దగ్గర నుంచి నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ ఏదైతే ఆడిషన్స్ చూసానో ఈవెన్ నేను కూడా తన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఆడిషన్లోనే ఇంత ఉందంటే హౌస్లోకి వెళ్తే ఇంకెంత ఉంటుంది, అగ్ని పరీక్ష సీజన్ 2 అఫీషియల్ కంటెస్టెంట్ అయిన తర్వాత ఇంకెంత ఉంటుంది అని చెప్పేసి. బట్ మీరు చూసే నెక్స్ట్ ఫర్దర్ 2 ఎపిసోడ్ల వరకు కూడా ఆర్జే చరణ్ పర్ఫార్మెన్స్ అంత కనపడదు. మార్క్ మై వర్డ్స్. బట్ ఓటింగ్ మాత్రం పైననే ఉంది. బట్ మీరైతే ఎపిసోడ్లో టాస్క్ల వైజ్గా డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఓటింగ్ వైజ్లో మాత్రం పైనే ఉన్నాడు. సో ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే ప్రస్తుతానికి ఆర్జే చరణ్ 3rd పొజిషన్లో ఉన్నాడు. దట్టు 14% ఓటింగ్తో. 14% ఓట్ షేర్ ఉంది తనకి. చాలా మంచి ఓటింగ్ అయితే పడతా ఉంది. మిగతా వాళ్ళకి 10 నుంచి 14 ఎక్కువ ఉన్నాడు. సో అలా 3rd పొజిషన్లో ఆర్జే చరణ్. అండ్ 2nd పొజిషన్ వచ్చేసి రోహిత్ నాయుడుపట్నం. సో ఈయన 18% ఓట్ షేర్తో ఉన్నాడు. 3rd పొజిషన్ 14, 2nd పొజిషన్కి 18. సో ఈయన 2nd పొజిషన్లో. ఈయన గేము, ఈయన సైలెంట్, ఈయన కామ్, అంటే ఇలానే ఉండాలి, ప్రతిదానికి రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారేమో. ఆడియన్స్కి అలా కనెక్ట్ అవుతా ఉన్నాడేమో అనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం తనలో ఏదో క్వాలిటీస్ చూస్తూ ఉన్నారు అందరూ. దట్టు నేను చెప్తా ఉన్నా కదా, నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏదైతే ఎపిసోడ్ వచ్చిందో నైట్, మీరు షాక్ అవుతారు. రోహిత్ పర్ఫార్మెన్స్ని చూస్తే పీక్స్. అసలు ఇక్కడున్న రోహిత్ని ఇక్కడ చూస్తారు మీరు. అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారు. లైన్గా 2 స్టార్లు, 2 MVPలు, ఓట్ ఆఫ్ ది అపీలు, టీం లీడరు, స్పోర్ట్స్ మ్యాన్షిప్, మంచితనం అన్నీ కనపడతాయి. తనకు వచ్చిన టీం లీడర్గా ఓట్ అప్పీల్ని పక్క వాళ్ళకు కూడా ఇచ్చేంత సాక్రిఫైస్ చేసుకుంటా ఉంటాడు. సో మా టీంలో కూడా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, ఆ గుర్తింపు నేను ఇవ్వాలి, ఒక టీం లీడర్కి ఉండాల్సిన లక్షణాన్ని చూపిస్తాడు అక్కడ. నిజంగా మీరు నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం రోహితే కనపడతాడు, నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం అమ్మనే కనపడతాడు, మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్ రోహితే కనపడతాడు. అబ్బా ఇది మీరు నేను ఏదో హైప్ లేపుతా ఉన్నాను అనుకోమాకండి. నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చి మీరే కామెంట్ పెడతారు. సో అలా 2nd పొజిషన్లో 18%తో రోహిత్ ఉన్నాడు. మంచి ఓట్సే పడతా ఉన్నాయి, మంచి సపోర్టే ఉంది. బట్ తనకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఫాలోవర్స్ అయితే అసలు లేరు. తనదంతా ఓన్లీ బిగ్ బాస్ దగ్గర నుంచే స్టార్ట్ అయింది జర్నీ. తనది అక్కడ నుంచే ఓట్లు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. అలా 2nd పొజిషన్లో రోహిత్. 1st పొజిషన్లో ఫస్ట్ డే ఉన్నాడు, 2nd డే మారింది, మళ్ళీ 3rd డే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ 1st పొజిషన్లో అమనే ఉన్నాడు. అసలు అమన్ ఫస్ట్కి రావడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఆట, తన మాట, తన బిహేవియర్, తన ఏదైతే క్యారెక్టర్ అన్నీ ఉన్నాయి. అన్నిటితో పాటు తనకు కూడా బయట నుంచి సపోర్ట్ ఉంది. సపోర్ట్ అంటే ఏదో వాళ్ళు స్టోరీలు పెట్టి, రీల్స్ పెట్టి చేపించడం లేదు. బట్ తనకంటూ ఒక బ్యాక్గ్రౌండ్, ఒక సర్కిల్ ఉండడం వల్ల అది ఇంకా కొంచెం ప్లస్ యాడ్ ఆన్ అయింది. సో అలా అమన్కి తన ఆటతో పాటు తన సపోర్ట్ కూడా బయట నుంచి రావడంతో అలా అమన్ వచ్చేసి 1st పొజిషన్లో ఉన్నాడు 20% ఓట్ షేర్తో. అండ్ నాకు తెలిసినంత వరకు ఓటింగ్లో నాకు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ వరకు అమన్ బిట్వీన్ రోహిత్ వీళ్ళిద్దరి మధ్యలోనే జరుగుతోంది పోటీ. పర్సంటేజ్ 2% ఉన్నా కూడా ఓట్స్లో చాలా డిఫరెన్స్ తక్కువ. జస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఓట్స్ డిఫరెన్స్ అంతే రోహిత్కి అమన్కి. చాలా అంటే చాలా టఫ్ ఇస్తూ ఉన్నారు. నేనైతే
చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అమన్ దగ్గర నుంచి, రోహిత్ దగ్గర నుంచి, మిథిలేష్, ఆర్జే చరణ్, రాజకుమారి, ఝాన్సీ వీళ్ళందరి దగ్గర నుంచి. ఎందుకంటే వీళ్ళు పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో నాకు వీళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ కావాలన్న ప్రతిసారి కొంతమంది డిసప్పాయింట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది మంచిగానే ఉన్నారు, కొంతమంది ఓకేలా ఉన్నారు. కానీ రేపటి నుంచి మొదలవుతా ఉంది అసలైన ఆట. ఇంకో 2 రోజులలో అగ్ని పరీక్ష గ్రాండ్ ఫినాలే షూట్ అయితే జరగబోతోంది. దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్ మన ఛానల్లో ఇస్తూనే ఉంటాను. సో మీరు లేట్ చేయకుండా ఈ అఫీషియల్ ఓటింగ్ ఎలా అనిపించింది డే 3 కింద కామెంట్ చేయండి. మీరు ఎవరు హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని కింద కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు అగ్ని పరీక్ష నుంచి కామెంట్ చేయండి. సో ఫర్దర్గా నేను నెక్స్ట్ షూట్ గురించి మాట్లాడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా వాళ్ళు చూస్తూ ఉంటే, మన ఛానల్లో కొత్తగా వచ్చేవారన్న వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి పేజ్ రీచ్ అవుతుంది అండ్ మనకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.